మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నాయి. కీళ్ళ అరుగుదల సమస్య చాలా ఎక్కువైంది. ఇంకా సర్జరీ తప్పనిసరి అని చెప్పినప్పుడు సర్జరీ తర్వాత నొప్పుల గురించి, ఫిజియోథెరపీతో వచ్చే నొప్పుల గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు, భయపడుతూ ఉంటారు, వీలైనంత పోస్ట్ పోన్ చేయాలని ఆలోచిస్తుంటారు. కానీ నవేడేస్ నీ రిప్లేస్మెంట్ సర్జరీని చాలా తేలిగ్గా చేయగలుగుతున్నారు. అంతేకాకుండా రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేయగలుగుతున్నారు. దీనివల్ల తేలిగ్గా కోలుకోగలుగుతున్నారు, త్వరలోనే నడవగలుగుతున్నారు. మరి రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ వల్ల ఎలాంటి అధిక ప్రయోజనాలు ఉంటాయి, ఎవరు ఆలోచించాల్సి ఉంటుంది, ఇంప్లాంట్స్లో వచ్చిన కొత్తదనాలేంటి, ఈ వివరాలన్నీ అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రత్నాకర్ రావు గారు మనతో ఉన్నారా అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. మోకాళ్ళ అరుగుదల సమస్య చాలా తీవ్రంగా ఉంది అన్న విషయాలు మీరు ఏ పారామీటర్స్ గమనించి చెప్తూ ఉంటారు? అది తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్పాలండి. ఎందుకంటే మారుతున్న లైఫ్ స్టైల్స్ అనుకోండి. ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. మోకాళ్ళ నొప్పులు అప్పుడు కూడా ఉండేవి. చాలామంది ఏం చేసేవారంటే పక్కన ఎవరో ఒకరు చూసుకునే వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు మోర్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోయాయి. ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్స్ ఎక్కువ మందికి అయిపోయాయి. ఇంకా మోకాళ్ళ నొప్పులు వస్తే వాళ్ళ పని ఏమవుతుంది, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు, నా పనులు నేను చేసుకోగలనా లేదా అన్న అవగాహనలో చాలామందికి ఏంటంటే మోకాళ్ళ ఆపరేషన్స్ కూడా పెరిగాయి. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినా మళ్ళీ నా లైఫ్ నాకు కావాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అన్న దానితోటి ఆలోచిస్తే ఈ మోకాళ్ళ ఆపరేషన్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయండి. ఓకే, ఒకప్పుడుతో పోలిస్తే భయం చాలా వరకు తగ్గిందంటారు సర్జరీ గురించి? చాలా వరకు. ఎందుకంటే ఇది రెండో రోజు నడిచే ఆపరేషన్, బెడ్ రెస్ట్ అంటూ ఏమీ లేదు. మునిపటి లెక్క నొప్పి తగ్గితే అన్ని పనులు వాళ్ళు సొంతంగా చేసుకోగలరు. అలా నెగ్లెక్ట్ చేసి చాలామందికి ఉండటం వల్ల నష్టపోయారే తప్ప లాభం లేదు. నష్టం ఎలా అంటే చాలామంది మోకాళ్ళ నొప్పులే అనుకుంటారు. ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల వేరే భాగాలు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ మోకాళ్ళ నొప్పులకి ఏం చేస్తారంటే నడక తగ్గించేసుకుంటారు. నడక తగ్గించుకోవడం వల్ల ఆరోగ్యమే కోల్పోతూ ఉంటారు. గుండె కానీ ఊపిరితిత్తులు అన్నీ, మన బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ సక్రమంగా పనిచేయాలంటే మనిషికి నడక అవసరం. నడక తగ్గించేసుకొని నాకు నొప్పి లేదనుకోవడం చాలా వరకు. రెండు, చాలామంది వంకరగా నడుస్తూ ఉంటారు. పర్వాలేదు, ఇంట్లోనే కదా నడుస్తూ ఉంటాను అని. దీనివల్ల నడు నొప్పి కూడా స్టార్ట్ అవుతూనే ఉంటుంది. అసలు ఈ కాలంలో నడు నొప్పి లేకుండా ఎవరు లేరు. తిన్నంగా నడిచే వాళ్ళకే నడు నొప్పి. కాలు కొంచెం వంకరైనా, కొంచెం పక్క జరిగిన నడక మారిపోతుంది. దానివల్ల నడుము నొప్పి కూడా పెరిగిపోతుంది. మోకాళ్ళు వదిలి నడుముకు చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనివల్ల కాంప్లికేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి తప్ప అశ్రద్ధ చేయకూడదని చెప్తాను. అయితే మీరు చెప్పినట్టు కొంతమందికి ఏమని భయం ఉంటుందంటే ఈ సర్జరీ చేయించుకున్నాక మళ్ళీ ఆ తీవ్రమైన నొప్పులు అవన్నీ భరించే కన్నా ఏదేదో అలవాటైన నొప్పే కదా, ఇలాగే మేనేజ్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. ఎక్కువ మంది భయపడేది ఏంటంటే ఆపరేషన్కి అందరూ అడిగేది, నాకు ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అంటే చేయాలంటే కదండి, దాని ద్వారా ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది అంటే కదా, దాన్ని భరించలేమంటే. అంటే నేను చెప్పే సలహా ఏంటంటే మీరు రోజు భరించేదానికన్నా ఫిజియోథెరపీ అనేది నథింగ్ బట్ ఎక్సర్సైజ్. ఎలా అంటే మనం జిమ్కి వెళ్ళేటప్పుడు, ఎవరు జిమ్కి వెళ్ళినా కొంచెం రోజులు ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, 2-3 వారాలు బాడీ సర్దుకునే వరకు. వీళ్ళకి ఎందుకు నొప్పులు భయపడతారంటే ఎప్పుడు ఎక్సర్సైజ్ అనేది చేయరు, ఇంటి పట్టునే ఉంటారు. మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత బయటికి అడుగు పెట్టాలన్నా చాలామందికి భయం. ఈ కండరాలన్నీ వీక్ అయిపోతాయి. ఆపరేషన్ తర్వాత ఈ కండరాల బలం కోసం మనం ఎక్సర్సైజ్లు స్టార్ట్ చేస్తాం. ఆపరేషన్ అంటే ముందున్న నొప్పి వాళ్ళకి రెండో రోజే పోతుంది, అందుకే నడవగలుగుతూ ఉంటారు. కాకపోతే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొత్త నొప్పులు వస్తూ ఉంటాయి. ముందు అలవాటు ఉండి ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నాను, నాకు ఆపరేషన్కి డిలే చేశాను, బట్ నేను ఎప్పుడు నడక తగ్గించుకోలేదు, అన్నీ బాగానే ఉన్నాయి, ఈ నొప్పిని భరించలేక వచ్చాను అనుకున్న వాళ్ళు చాలామంది తొందరగా కోలుకుంటూ ఉంటారు. చాలామంది అశ్రద్ధ చేసి నడవకుండా ఇంట్లో ఉండి కండరాలన్నీ వీక్ అయిపోయి వచ్చిన వాళ్ళకి ఆ కండబలం తీసుకురావడానికి కొంచెం ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. అంటే జీవితంలో వాళ్ళు అన్ని ఎక్సర్సైజ్లు ఎప్పుడు చేసి ఉంటారు. అలాంటి వాళ్ళు కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. అది 1 నెల కష్టపడ్డారు అని అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. అందుకని ఒక్కొక్కసారి డాక్టర్స్ కూడా సర్జరీ అవసరం అనగానే వాళ్ళకి కొంచెం ప్రిపరేషన్ కూడా ఉంటే బెటర్, ముందు నుంచే కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసి వస్తే ఇంకా తేలిగ్గా కోలుకుంటారని కూడా సజెస్ట్ చేస్తుంటారు. ఖచ్చితంగా అండి, ప్రీహాబిలిటేషన్ అంటాం. ఈ ఆపరేషన్ కన్నా చూడండి, ఆరోగ్యం అన్నది ఎక్సర్సైజ్. ఎప్పుడు ఎక్సర్సైజ్ అన్నది మానకూడదు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అంటే నడిచి వచ్చేవాళ్ళు తొందరగా కోలుకుంటారు. వీల్ చైర్లో వచ్చే వాళ్ళకి సమయం పడుతుంది, ఎందుకంటే వాళ్ళ కండరాలు చాలా వీక్ ఉంటాయి. ఈ వీక్నెస్ని మళ్ళీ కొంచెం కండబలంకి తీసుకురావడానికి వాళ్ళు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఆల్రెడీ కండబలం ఉన్నవాళ్ళు, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు, ఎక్సర్సైజ్ అండ్ ఫిజియోథెరపీ అంటే నథింగ్ బట్ ఎక్సర్సైజ్ అండి. మన కండరాలు అది ముందు చేయాలా తర్వాత చేయాలి కాదు, జీవితాంతం మనం మంచిగా ఉండాలి అంటే ఎక్సర్సైజ్లు తప్పవు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. మనిషికి నడక అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు బాగా నడవలేని సందర్భాలు
అసలు మెట్లెక్కలేని సందర్భాలు, నిద్రలో కూడా పెయిన్ ఉంటే దాన్ని సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ అనాల్సి ఉంటుందా? ప్రతి మనిషికి నొప్పి అనేది వేరే అండి. కొంతమంది గ్రేడ్ 2లో చాలా పెయిన్ చెప్తారు, కొంతమంది గ్రేడ్ 4 వచ్చినా వంకరపోయినా నాకు నొప్పి లేదనుకుంటారు. వీళ్ళందరికీ నొప్పి మెయిన్ కారణం. ఆపరేషన్ చేయించుకోవాలా లేదా అన్నది మొదటిది నొప్పి. రెండోది వాళ్ళ పనులు జరుగుతున్నాయా లేదా, మనం ఎంతవరకు నడుస్తున్నాం, మన నడక ఆగిపోయిందా లేదా అన్నది చాలామంది గ్రహించుకోరు. దీనివల్ల ఏంటంటే కొద్ది దూరం నడిచినా కూడా గుండె దడ ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనకు తెలియకుండా మన కెపాసిటీ పడిపోతూ ఉంటుంది. తర్వాత 5 సంవత్సరాల క్రితమే చెప్పారండి నాకు, నేను భయపడ్డాను, ఇప్పుడు ఇంకా నా వల్ల అవ్వట్లేదని వస్తూ ఉంటారు చాలామంది. దీనివల్ల 5 సంవత్సరాల కాలం కోల్పోతారు. ఈ 5 సంవత్సరాల కాలాన్ని మళ్ళీ ఎవరు తీసుకురాలేరు. 5 సంవత్సరాల్లో కూడా నడక తగ్గిపోతూ ఉంటుంది, చాలా వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతూ ఉంటుంది. ఫిట్నెస్ కోల్పోతున్నారు, ఇవన్నీ కాలం కోల్పోతుంది, ఆరోగ్యం కోల్పోతారు, రికవరీ తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత వేరే ప్రాబ్లమ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. యాక్టివిటీ ముఖ్యంగా ఒక్కసారి నడక కోల్పోతే మళ్ళీ నడవటం అన్నది చాలామందికి రాదు. అది సహజంగా చాలామంది కోల్పోతూ ఉంటారు. ఇంకొక అపోహ ఏంటంటే మోకాళ్ళు నడిస్తే తొందరగా అరిగిపోతాయి అన్నది చాలామందికి అపోహ. అలా నడవడం తగ్గించేసుకుంటారు. ఎప్పుడు నడక అన్నది మానకూడదండి. ఎక్కువగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ఎక్కువ కాలంకి అరుగుదలని దూరంగా పెట్టగలరు, అంటే ఎక్కువగా నడిచేవాళ్ళు. అంటే ఎలాంటి సర్ఫేస్ మీద నడుస్తున్నారు, అంటే ఎత్తు ఎక్కుతున్నారా లేదా, ఇలాంటి విషయాలు కూడా గమనించుకోవాలంటే అవి ఎత్తు ఎక్కడము, స్టెప్స్ ఎక్కడం అలాంటివి అవాయిడ్ చేస్తే మంచిదంటారా? మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకంటే మొదలైన తర్వాత అరుగుదల స్టార్ట్ అయింది, ఎక్కువగా ఇది ఉన్నది, ఆరోగ్యంగా లేవు అంటే మోకాళ్ళు అన్నప్పుడు మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం అవాయిడ్ చేయండి వీలైనంత. ఎందుకంటే ఈ రెండింటికి చాలా బాడీ ఫోర్సెస్ ఎక్కువ కావాలి. ఒక మెట్టు ఎక్కి దిగాలి అన్న బాడీ వెయిట్ 2 వింతలు అవుతుంది. ఇలాగా ఇంత ప్రెషర్ పడినప్పుడు మోకాలు వేగంగా అరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం అవాయిడ్ చేయమంటాం. అంతే తప్ప నాకు ఏ ఇబ్బంది లేదు కూర్చొని లేచేటప్పుడు, లేవగలను సులువుగా అన్న వాళ్ళకి వద్దని చేయొచ్చండి. కానీ కష్టపడి చాలామంది కూర్చుండిపోతారు. కూర్చుండేటప్పుడు చాలామందికి ఇబ్బంది ఉండదు కింద కూర్చొని. పైకి లేవాలి అని అంటే పాకుతూ ఏదో సపోర్ట్ పట్టుకొని లేస్తూ ఉంటారు. దీనివల్ల మోకాళ్ళు ఒక్కటే కాదు, నడుము కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకు వద్దని చెప్తాం. మీరు ఎప్పుడు చెప్తుంటారండి ఆర్థోపెడిక్ సర్జన్స్ కింద కూర్చోవడం వద్దు, ఇండియన్ టాయిలెట్ వద్దని. అంటే సమస్య ఉన్న వాళ్ళైనా మామూలుగా ఉన్న వాళ్ళు చేయొచ్చా? అసలు ఇది లేడీస్కి చాలా పెద్ద క్వశ్చన్ అండి. చాలామంది అదే ఆలోచిస్తారు. నేను కూర్చొని లేవలేని వాళ్ళు కష్టపడుతూ చేయొద్దని చెప్తాం. బట్ ఇండియన్ టాయిలెట్ ఈజ్ బెస్ట్ అంటాం. రిఫ్లెక్సెస్కి కానీ డైజెషన్కి కానీ ఈజీగా మోషన్ పాస్ చేయాలనుకున్నప్పుడు కూడా. బట్ అవాయిడ్ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు, కూర్చోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు శ్రమించి చేయొద్దు అని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయండి. అలవాటు లేని వాళ్ళు కూడా వెస్టర్న్ టాయిలెట్కి రావాలి. ఒకసారి మోకాలు నొప్పులు ఎక్కువైన తర్వాత దాన్ని పెంచుకోకుండా ఉండాలి అనుకున్నప్పుడు. ఇబ్బంది లేదన్నంత వరకు ఏదన్నా చేయొచ్చండి. సర్జరీ తర్వాత మాత్రం మస్ట్గా ఇవి అవాయిడ్ చేయాల్సిందేగా కింద కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్ వాడడం అయితే 90% చాలామందికి అందరికీ చెప్తామండి. కాకపోతే 100లో 1-2 ఎప్పుడు కింద కూర్చొని లేవగలరు, తర్వాత కంపల్సరీ చేయగలరండి. అంటే వీళ్ళందరికీ ఆపరేషన్ చేయడం వల్ల కింద కూర్చోవడం రాదండి. ముందు నుంచి వీళ్ళకి అలవాటు ఉండాలి, మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, కండబలం ఉండాలి. వీళ్ళకు ఉన్న వాళ్ళు ఈజీగా లేవగలరు ఆపరేషన్ తర్వాత కూడా. అంతేగా ముందుగా అలవాటు లేదు, నేను ఆపరేషన్ చేస్తే కింద కూర్చుంటాను లేవగలను అన్నది అపోహతో చాలామంది వస్తారు. అది చాలా అపోహ అంటే చెప్తామండి. ఈ నవేడేస్ సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే ఏదంటారు? అందరూ ముఖ్యంగా భయపడేది నొప్పి ఆపరేషన్ తర్వాత అంటారు. ఆపరేషన్ నొప్పి ఇప్పుడు చాలామందికి తగ్గిపోతుంది. ఇప్పుడున్న సాంకేతికపరంగా నొప్పి తగ్గించేది బ్లాక్స్ ఇవ్వటం కానీ, వాళ్ళు 2వ రోజు నడవటం కానీ. కొంతమంది అదే రోజు నడవగలరు, అందరూ నడవలేరండి. ప్రతి శరీరం అలా సహకరించదు. కొంతమంది కండబలం బట్టి ఉదయం చేస్తే సాయంత్రం నడిచే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ 2వ రోజు అందరూ నడవాల్సిందే, బెడ్ మీద ఉండే ఆపరేషన్ కాదు. పాత నొప్పి పోతుంది. కండబలం ఉన్న వాళ్ళు తొందరగా కోలుకుంటారు. ఇప్పుడు రకరకాల బ్లాక్స్ ఇస్తుంటాం నొప్పి లేకుండా, ఎపిడ్యూరల్స్ అని, ప్యాచెస్ అని రకరకాల మందులు వచ్చాయి. రెండోది ఆపరేషన్ పరంగా సాంకేతిక పరంగా ఎలా వచ్చింది అంటే రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. అంటే మనం టిష్యూ కట్ చేసే విధానంలో కన్వెన్షనల్కి దానికి ఉన్న తేడాలో ఈ నొప్పి చాలా తక్కువ ఉంటుందండి. సో ప్రతిది ఇంకొకటి ఏంటంటే అలైన్మెంట్ అంటాం. మోకాలు తిన్నంగా ఉండాలి, పైనుంచి కింద వరకు మనం కొలత కొలిస్తే. వంకర్లు పోయే కొద్దీ దాన్ని ఆపరేషన్ పరంగా ఏంటంటే స్ట్రైట్ చేయడమే ఆపరేషన్. వంకర పోయిన మోకాలు, ప్రతి మోకాలు తిన్నంగా ఉండదు, ఎంతో కొంత యాంగిల్లో ఉంటుంది అన్నది సైన్స్. సో దాన్ని ఆ మునిపుటి లెక్క తీసుకురావడానికి రోబో సహకరిస్తుంది, కన్వెన్షనల్ సహకరించదు. సో అది వాళ్ళకి ఇలా చేయడం వల్ల ఏంటంటే నేచురల్ నీ వచ్చినట్టు, నొప్పి తక్కువ, వాళ్ళు మునిపుటి లెక్క నడవటం, ఫాస్ట్గా రికవరీ ఉండటం జరుగుతుందండి.
కానీ ఇంతకుముందు ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత కొన్ని అడుగులు వేసేవాళ్ళండి. నవ్వే డేస్ సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే సెకండ్ డేనే నడిపించడం అంటే అంత మేజర్ సర్జరీ తర్వాత అసలు ఎలా పాసిబుల్ నాకు కూడా అర్థం కాదు. ఇప్పుడున్న సాంకేతికత అదేనండి. అందరూ కోలుకోలేరు, చాలామంది వరకు మాత్రం సాయంత్రం నడవగలుగుతారు. మోస్ట్లీ 100% అయితే రెండో రోజు నడవాలండి. కొంతమంది 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతుంటారు, కొంతమంది ఏమో 2-3 రోజులు 4-5 రోజులు పడుతూ ఉంటుంది. అంటే ఇది వయసు పరంగా కొంతమంది 70 సంవత్సరాల వాళ్ళకి ఆపరేషన్ చేసినప్పుడు చాలా తొందరగా కోలుకుంటారు, కొంతమంది 50 సంవత్సరాలకు చేసిన వాళ్ళ కండం బలం బట్టి కొంచెం టైం తీసుకుంటూ ఉంటారు. ఇది అంటే ప్రతి మనిషి ఒకే శరీరంగా ఆకృతి ఉండదు, నొప్పి తట్టుకునే శక్తి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అంటే మ్యాక్సిమం అయితే 1 వీక్లో అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు కంపల్సరీ అండి. ఎందుకంటే నెమ్మదిగా వాకర్ అయితే ఇస్తూ ఉంటాం. ఇండియన్ మెంటాలిటీ ప్రకారం చాలామంది ఎవరు తొందరగా రారు ఆపరేషన్కి. వంకర్లు పోయి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అయిపోయి, ఇంజెక్షన్లు అయిపోయి, మందులు అయిపోయి, ఆయుర్వేదిక్కి వెళ్తారు, హోమియోకి వెళ్తారు, ఇంకా నా వల్ల అవ్వట్లేదు అన్న స్థితిలో వస్తుంటారు. అంటే చాలా వంకరు ఉంటాయి. అంటే ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తుంటారు. అప్పటికే ఆపరేషన్కి రారు, ఆపరేషన్ లేకుండా ఇంకేమైనా చెప్తారా అనుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళ ఈ దీర్ఘకాలంగా తిరగటం వల్ల కండరాలు చాలా వీక్ ఉంటూ ఉంటాయి. రెండవది ఏంటంటే నడుము, చాలామంది ఇలా ఊగుతూ వస్తూ ఉంటారు. ఈ నడుము సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. దానికోసం ఏదన్నా సపోర్ట్ కొంతకాలం వాడితే నడుము స్ట్రైట్ అయ్యే వరకు వాడాలి. నొప్పి ఉండదు చాలామందికి. రెండో రోజు నుంచి మోకాలు నడిచేటప్పుడు నొప్పి ఉండదు, కూర్చొని లేవటం కష్టం, ఎక్సర్సైజ్ చేయడం కష్టం అంటారు. ఎందుకంటే ముందు అలవాటు లేని పని అది. చాలామంది ఎక్సర్సైజ్ చేసి ఉంటారు, ఒకేసారి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ నొప్పులన్నీ కొత్త నొప్పులు స్టార్ట్ అవుతుంటాయి, పాత నొప్పి పోతుంది. అందుకే వాళ్ళు నడిచేటప్పుడు ఒకసారి నించుంటే ఎంత దూరం అని నడుస్తారు, కూర్చొని లేవటం కష్టం అంటారు ఎక్కడైతే కండరాలు ఇబ్బంది పడతాయో. సో ఈ నడువు అన్నది చాలామందికి సెటిల్ అవ్వదు, ఇలా ఊగుతూ నడుస్తుంటారు. నెమ్మదిగా వాళ్ళు మునుపటి నడకని మార్చుకొని ఏదన్నా సపోర్ట్ తోటి కొంతకాలం నడవాల్సి వస్తుంది. అందుకు ఆ సపోర్ట్ కొంతమందికి 2 వారాలు అవసరం, కొంతమందికి 1 నెల రోజులు అవసరం. ఆ మనిషిని బట్టి ఎప్పుడైతే నడుము సెటిల్ అవుతుందో సపోర్ట్స్ అన్నీ వదిలేయచ్చండి. అంటే ఇలాంటి సపోర్ట్ కాకుండా ఇంట్లో ఒక సపోర్టింగ్ సిస్టమ్ అనేది నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత ఎవరు హెల్ప్ అయినా ఉండడం ఇలాంటి ఎన్ని రోజులు అవసరమవుతుంది? అది కూడా చాలామంది భయపడి పోస్ట్పోన్ చేస్తారు. చాలామంది నేను ఎప్పుడు వంట చేసుకోగలనండి, నాకు ఎవరూ లేరు, నేను ఎప్పుడు ఇండిపెండెంట్ అయిపోతాను. ఆపరేషన్స్ ఇవన్నీ డిజైన్ ఎందుకు చేయించుకుంటున్నారు ఈ కాలంలో అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు చేసుకోవాలని. వంటగదిలోకి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే కొంతమంది వారం రోజుల్లో వెళ్తారు, కొంతమంది 2 వారాలు తీసుకుంటారు, కొంతమందికి ఎక్కువ నించుంటే లాగేస్తూ ఉంటుంది. ఇది మేము చేయకూడదని ఇప్పుడు చెప్పాం. అంటే వాళ్ళ శరీరం ఎప్పుడు సహకరిస్తుంది అన్నది వారానికి కావని 2 వారాలు కావనివ్వండి, వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంతవరకు మనిషికి అవసరం అన్నది అంటే నాకు ఇంత చేస్తే నాకు నొప్పి ఉండదు, ఒకే రోజు ఎక్కువ చేసి మళ్ళీ 2వ రోజు 3వ రోజు లేవకుండా ఉండడం కూడా మంచిది. రోజుకి వాళ్ళ కెపాసిటీని పెంచుకోవాలి. చాలామంది చేసే తప్పు అదే, ఇవాళ నేను చాలా ఎక్కువ చేసేసాను, 2 రోజుల వరకు నొప్పులు వచ్చేసాయి, నేను ఏమీ చేయలేదంట. ఓకే, ఇలాంటివి కాకుండా ఒకే రోజు ఎక్కువ శ్రమ ఇవ్వకూడదండి. నెమ్మదిగా దూరం పెంచాలి అంటాం. ఈరోజు ఒక 10 నిమిషాలు నడిచారు లేదా అరగంట నడిచారంటే రేపు ఇంకొంచెం దూరం పెంచండి అని చెప్తాం. ఒకే రోజు 1 గంట నడిచేసి 3 రోజులు రెస్ట్ ఇవ్వద్దు. ఒక 1 ఇయర్ బ్యాక్ పిఆర్పి స్టెమ్ సెల్ థెరపీ గురించి చాలా ఎక్కువ వినపడ్డాయండి. అసలు ఇది సర్జరీకి ఒక ప్రత్యామ్నాయం అనుకున్నారు, ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అయినాయి. ఏంటంటారు, ఎలాంటి చేంజ్ గమనిస్తారు? మన మెంటాలిటీ ప్రకారం రేపొద్దునే బాబా వచ్చి విభూది ఇస్తానన్నా మోకాలు నొప్పులు తగ్గిపోతాయంటే అందరం వెళ్తాం. అందరూ ఏంటంటే ఆపరేషన్ ఒక కోత, దానికి అవాయిడ్ చేసి ఎలా అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇప్పుడు ఏంటంటే ఈ కార్టిలేజ్ అన్నది మళ్ళీ తీసుకురావడం అన్నది ఏ మందుతోటి జరగదు. అది ఒకసారి పోయిందంటే ముసలితనం ఎలా రావాలి, ముసలితనం తగ్గించడానికి ఏ మందు లేదు. సో కార్టిలేజ్ అనేది మళ్ళీ రావటం అనేది చాలా జరగదండి. తాత్కాలికంగా కొన్ని ఇంజెక్షన్స్, స్టిరాయిడ్స్ కానీ పిఆర్పి కానీ పని చేయొచ్చు స్టేజ్ 1 స్టేజ్ 2లో. ఒక కాలుకి పని చేసిందంత మాత్రం 2వ కాలుకి ఒకే శరీరంలో పని చేయు. ఒక కాలు బాగుంది, 2వ కాలుకి నాకు తగ్గలేదండి అంటారు. సో ఇవన్నీ ఏంటంటే తాత్కాలికంగా సర్జరీని పోస్ట్పోన్ చేసుకోవడానికి కొంతకాలం ఇది అవటానికే తప్ప పర్మనెంట్ సొల్యూషన్స్ కాదండి. నర్వ్నే బ్లాక్ చేసే ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది, జెనికులర్ ఆర్టరీ. అవునండి, అది ఎలా ఉంటుంది అంటారు? అది ఏంటి కూడా చూడండి, నాకు ఇంకా ఆపరేషన్ వద్దు, ఇతను లేకపోతే ఆపరేషన్కి పనికిరాడు అంటే కాంప్లికేషన్స్ ఎక్కువ, నేను చేస్తే లైఫ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి పర్మనెంట్గా ఇలాంటివి చేస్తే డ్యామేజ్ ఉంటుంది. ఎందుకంటే మనకి శరీరం నొప్పి అని చెప్తుంది, నొప్పి అని చెప్తే ఏదో జరిగింది, దానికి బ్రెయిన్కి వెళ్ళాలి, దాన్ని మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. నొప్పి చాలామంది న్యూసెన్స్ కాదు, ఒక సెన్స్ అనమాట, ఒక సెన్సరీ రిఫ్లెక్స్. అంటే బాడీలో ఏదో డ్యామేజ్ అయింది, దాన్ని ఇదవుతుంది, కేర్ తీసుకోండి అని చెప్పే విధానం. దాన్ని మనం బర్న్ చేసామంటే
ఆ రిఫ్లెక్సే బ్రెయిన్కి వెళ్ళకుండా ఉంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కాళ్ళు మొద్దుబారిపోతాయి, దెబ్బ తగిలినా కూడా తెలియదు. దానికి అందుకే పుండు పడితే తగ్గదు అంటాం. అందుకే వాళ్ళకి బ్రెయిన్కి వెళ్ళదు, తగిలింది దెబ్బ దాన్ని ఇది చేసుకోవాలని. మరి దెబ్బ తెలియకపోతే ఎలా బ్రెయిన్ మన బాడీ రిపేర్ చేసుకుంటుంది? అలాంటి వాళ్ళకి ఇవి ఇస్తే కొంచెం బెటర్ అయితే తప్ప, అంటే బాగా ఇంకా సర్జరీకి సూట్ అవ్వరు, అలాంటి వాళ్ళకి చేసుకుంటే బెటర్. అంతేగాని ఒక రిఫ్లెక్స్ని చంపేస్తే మన బాడీ శరీరం మనకు సంకేతం ఇవ్వకపోతే ఆ డ్యామేజ్ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఓకే, ఇలాగ రకరకాల ప్రయత్నాలు మీరు చెప్పినట్టుగా ఎన్నో రకాల ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తారు. ఇలాంటి స్టెమ్ సెల్, జిఏఈలు ఇలాంటివన్నీ ఆలోచించి ఇలా కొన్ని రకాల ఇంజెక్షన్స్ కూడా ట్రై చేస్తారు. వీటన్నిటితోటి ఎప్పుడైనా మీకు సర్జరీకి ఇబ్బంది అవ్వడం, సర్జరీకి కుదరకపోవడం ఇలాంటివి కూడా ఏమైనా జరగచ్చు? రిపీటెడ్ ఇంజెక్షన్స్ అనేవి మంచివి కాదండి. ఎందుకంటే జాయింట్ ఒక స్టెరాయిల్ జోన్ అంటాం. ఎప్పుడైనా సాంకేతికంగా కరెక్ట్గా ఇవ్వకపోయినా ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే మేము ఆపరేషన్ చేయించుకుంటానన్నా దాని ఫెయిల్యూర్ రేట్ కూడా పెరిగిపోతుంది. ఏ ఆపరేషన్ కన్నా మంచి హాస్పిటల్లో చేస్తే 100కి 2 ఫెయిల్ అవుతాయి. అది సహజం, ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంకా పర్సంటేజ్ పెరిగిందంటే మనం కేర్ తీసుకోవట్లేదు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ యాడ్ అవుతున్నాయి, ఎన్విరాన్మెంట్ బాగాలేదు అనుకుంటాం. ఇలాంటివి ఇస్తున్నప్పుడు ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే మీరు ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా చేయలేని పరిస్థితి ఉంటుంది. సో రిపీటెడ్ ఇంజెక్షన్స్ వల్ల నష్టమే తప్ప లాభం లేదు. ఇంకోటి చాలామందికి ఆర్థరైటిస్ ఉందంటే బోత్ నీస్లో ఉంటుంది కదండి, ఒక్కోసారి బోత్ నీస్ కూడా సర్జరీస్ చేస్తుంటారు. ఒకవేళ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనుకుంటే 2 నీస్ కుదురుతుందా సేమ్ డేనే? సో 2 చేయాలా, 1 చేయాలా అన్నది ఫస్ట్ పేషెంట్ చెప్తారండి. చాలా ఎందుకంటే మోకాళ్ళు మనం 2 కాళ్ళ మీద నడుస్తాం, కానీ బ్రెయిన్కి ఏంటంటే ఒకటే ఎక్కువ అని తెలుస్తూ ఉంటుంది. ఇది తక్కువ ఇది ఎక్కువ అనుకుంటారు ఇప్పుడు. కాకపోతే ఎక్స్రే తీస్తే 2 ఒకేలా ఉంటాయి. అరుగుదల ఉంటుంది, ఎందుకంటే 2 మీద నడుస్తారు. చాలా అరుదుగా ఒక దాంట్లో కనిపించదు, కొంతమందికి ఒక దాంట్లోనే ఎక్కువ ఉంటుంది కొంతమంది. సో 2 చేసుకోవాలి 1 చేసుకోవాలి అన్నది చాలా పారామీటర్స్ మీద పడి ఉంటుంది. 2టికి ఫస్ట్ నొప్పి ఉండాలి. నొప్పి తెలియకుండా నాకు ఒక దాంట్లోనే తెలుస్తుంది, 2వది తెలియట్లేదంటే ముట్టుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి రిలీఫ్ వచ్చేది నొప్పి వల్ల. ఆపరేషన్ చేస్తే ఫలితం ఏంటి? నొప్పి తగ్గాలి. 2వది మనకి బ్రెయిన్కి తెలిసినంత వరకు నొప్పి మనం ఆపరేషన్ చేసినా వాళ్ళకి ఫలితం తెలియదు. ఆపరేషన్ చేసిన నొప్పి ఎక్కువ అనుకుంటారు. 2 వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా, అంటే బీపీ షుగర్ ఉందా, కంట్రోల్లో ఉన్నాయా, వయసు ఎంత, తట్టుకునే వయసు ఉందా, హిమోగ్లోబిన్ కరెక్ట్గా ఉందా, గుండె ఆపరేషన్స్ ఏమైనా అయ్యా, స్టెంట్లు ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని 2 ఒకే రోజు చేయగలమా లేదా విడివిడిగా చేయాలా, గ్యాప్ ఇచ్చి చేయాలా అనేది డెసిషన్ ఉంటుందండి. రోబోటిక్ ద్వారా అయినా కన్వెన్షనల్ ద్వారా అయినా ఇదే పద్ధతి అండి. ఈ కన్వెన్షనల్ వర్సెస్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ అంటే మీరు ఇప్పుడు ఇంకా విరివిగా చేస్తున్నారు కాబట్టి ఎలాంటి అడ్వాంటేజెస్ బాగా కనిపిస్తున్నాయి అంటారు? చాలామంది ఇంతకుముందు ఒక కాల్ నార్మల్గా చేయించుకున్న వాళ్ళు తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి రోబోటిక్ రీప్లేస్మెంట్స్ పెరిగాయి. 4-5 సంవత్సరాలు పేషెంట్స్ ద్వారా విన్నది. ఫస్ట్లో అయితే మేము కన్విన్స్ అవ్వలేదు, బట్ విన్నది ఏంటంటే మేము తొందరగా కోలుకున్నాం, నొప్పి తక్కువ అండి ఈ ఆపరేషన్ కానీ పేషెంట్ ద్వారా చాలా వింటూనే ఉన్నాం. ఎందుకంటే మనం టిష్యూని కట్ చేసేది చాలా తక్కువ ఉంటుందండి రోబోటిక్లో, మేము కన్వెన్షనల్ తోటి కంపేర్ చేసామంటే. సో ఈ కోలుకోవడం కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. చాలామంది ఇప్పుడు వచ్చి పేషెంట్స్ అడుగుతున్నారు, మాకు రోబోటిక్ కావాలండి, మేము విన్నాం ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయని. పేషెంట్స్ ద్వారా చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో సాంకేతికపరంగా ఎక్కువ కాలం లాంజివిటీ. ఇప్పుడు రోబోటిక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ కాలం మన్నిక ఉండాలి. ఈ మన్నిక కూడా 30 సంవత్సరాల తర్వాత ఉన్నది అని చెప్పాలి సైంటిఫిక్గా. ఇప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటికి తెలుస్తుంది. 2వది నొప్పి తక్కువ కాబట్టి పేషెంట్ సాటిస్ఫాక్షన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కాస్ట్ గురించి పెద్దగా ఆలోచించడం కన్నా వాళ్ళు చాలామంది ఏంటంటే నేను తొందరగా కోలుకోవాలండి, నాకు నొప్పి తక్కువ ఇచ్చే ఆపరేషన్ అని అడుగుతున్నారు. తర్వాత ఫిజియోథెరపీ అనేది ఎన్ని మంత్స్ చేశారు? ఇదంతా మనిషి టు మనిషి డిఫరెన్స్ ఉంటుందండి, పేషెంట్ టు పేషెంట్ కూడా వాళ్ళ కండబలాన్ని బట్టి. కొంతమంది 2 వారాల్లో నేను కోలుకుంటున్నాను బాగానే ఉన్నాను అంటారు, కొంతమంది ఒక 4 వారాలు చేస్తారు. మేము ఇన్సిస్ట్ చేసేది మొదటి నెల అయితే చెయ్యండి అంటాం, ఎందుకంటే తర్వాత పట్టించుకోరు ఎవరు. ఒక్కసారి నార్మల్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసే టైం ఉండదు, వాళ్ళు రొటీన్ పనుల్లోకి వెళ్ళిపోతారు. అందుకే మొదటి నెల కొంచెం కష్టపడితే తర్వాత అలవాటు అయిపోయి మీ పనుల్లోకి వెళ్ళిపోయినా కొంచెం కండబల బాగానే ఉంటుంది, నడక పెరుగుతుంది. ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ కానీ ఏదైనా నీ రిప్లేస్మెంట్ సర్జరీ అయింది తర్వాత మీరు చెప్తున్నట్టుగా ఫస్ట్ ఒక 3-4 మంత్స్ బాగా యాక్టివ్గా అన్నీ చేశారు, ఇంకా వాళ్ళు నార్మల్సీకి వచ్చాక ఇంకా అసలు సర్జరీ అయిందని కూడా మర్చిపోతారు కదండి. ఇంకా ఫిజికల్గా ఇన్యాక్టివ్ అయ్యారనుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటూ ఉంటారు? ఏమన్నా ఇంకా టైట్ అయిపోవడం అలా ఏమన్నా ఉంటాయి అంటారా? కొన్ని కాంప్లికేషన్ ఏ ఆపరేషన్ కన్నా కాంప్లికేషన్ లేకుండా ఉంటుంది. కొన్ని బాడీస్కి ఒక్కొక్కసారి ఏంటంటే స్టిఫ్నెస్ వస్తుంటుంది,
ఫోల్డింగ్లని. అది ఎక్సర్సైజ్ లోపమా, లేకపోతే కరెక్ట్గా పెట్టలేదు లోపమా, లేకపోతే వాళ్ళ కండరాలు అంతా అన్నది న్యూరోమస్కులర్ అంటే వెన్నుపూస నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చాలామంది మోకాళ్ళ నొప్పులు అనుకుంటారు. ఇవి తగ్గగానే నడు నొప్పి మొదలవుతూ ఉంటుంది. నాకు ఇప్పుడు పైనుంచి కిందకి లాగేస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూడింటికి లింక్ ఉంటుంది. 2 కాళ్ళు ఒకటే నడుము, బ్యాలెన్స్ చేయాల్సింది అదే. చాలామందికి తీవ్రత ఏది ఉంటే అదే చెప్తారు తప్ప తీవ్రత లేనిది తక్కువ అనిపిస్తుంది. ఒకసారి ఒక నొప్పి తగ్గిందంటే రెండవది మొదలవుతూ ఉంటుంది. ఇది కూడా చూసుకోవాలి. మనకి చాలామంది నెగ్లెక్ట్ చేసి కూడా వస్తూ ఉంటారు. ఇంకా వీల్ చైర్లో వస్తారు. నాకు ఎప్పుడో చెప్పారండి ఆపరేషన్ అప్పుడు భయం, ఇప్పుడు చేయించుకుందామని వచ్చాను అని. వాళ్ళు కరెక్ట్గా అన్ని పరీక్షలు చేసి వెతికితే నడుములో ప్రాబ్లం తీవ్రత ఎక్కువ ఉంటుంది మోకాల కన్నా. వాళ్ళకి మోకాలు చేస్తే నడవలేరు, నడుము ప్రాబ్లం అక్కడే ఉంటుంది. కాబట్టి ముందు నడుము సరి చేసిన తర్వాత వాళ్ళకి మోకాలు చేయాలి. ఇలా చాలామందికి నెగ్లెక్ట్ చేసేయడం వల్ల కూడా వీళ్ళు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో డిలేట్ చేసిన వాళ్ళకి చాలా కాలం మనం ఇది చూసుకొని అంటే పరీక్ష క్షుణ్ణంగా చేసి వాళ్ళకి చాలామందికి ఏంటంటే హార్ట్ ఆపరేషన్ చేయాల్సిన వచ్చిన రోజులు ఉన్నాయి. పరీక్షలకు పంపిస్తే హార్ట్ కరెక్ట్గా లేదండి, వాళ్ళు అన్ని రోజులు బ్లాక్లు ఉన్నాయి. నాకు బాగానే ఉందండి, నాకేం తెలియదు అని చాలామంది అనుకుంటారు. కానీ వాళ్ళు నడవరు, నడిస్తే కానీ ఆయాసం రాదు. ఇంట్లో మాత్రం పనులు చేసుకోవడం వల్ల వాళ్ళకి పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఒకసారి ఆ పరీక్షలన్నీ చేసినప్పుడు ఏంటంటే బ్లాక్ ఉంది అని, సో స్టెంట్లు వేయడం కానీ జరుగుతుంది, లేదంటే బైపాస్ ఆపరేషన్కి పంపించిన రోజులు కూడా చాలామందికి ఉంటాయి. ఈ నెగ్లెక్ట్ చేసేవడం వల్ల చాలామందికి అది తెలియదు. ఓకేనండి డాక్టర్ రత్నాకర్ రావు గారు, రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, అసలు నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఎవరికి అవసరం, ఎలాంటి లక్షణాలు ఉంటే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, ముందుగా చేయాల్సిన ప్రయత్నాలు ఎలా ఉండాలి, అండ్ సర్జరీ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సక్సెస్ ఎలా ఉంటుంది, రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ వల్ల ఎంత తేలిగ్గా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు, వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి.